పరిశుద్ధుడా, నీకే ఘనత మహిమ ప్రభావాలు. కరు చీకటిలో మాకు తోడున్న యేసయ్య మీకు వందనాలు. మా జీవిత కాలమంతా నాయన మా తోడుగా నీడగా ఉంటానని వాగ్దానం చేసిన యేసయ్య మీకు వందనాలు చెల్లిస్తున్నా. అవును ప్రభా, మీరే మమ్మల్ని పోషించి సంరక్షించి నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. మా తోడుగా నీడగా ఉండి నడిపించినందుకు మీకు స్తోత్రాలు. ఈ ఆరాధన పైన సువాసనగా ఆగ్రహించేందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇప్పుడు నాయన మీరు మాట్లాడే సమయము తండ్రి, మీరు నాతో మాతో మా అందరితో మాట్లాడి మీరే మహిమగత ప్రభావాలు పొందమని ఆరాధనకు యోగ్యుడు స్తుతులకు పాత్రైన ఇమ్మానువేలు యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి కూర్చోండి తొందరగా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఇంతవరకు నిజంగా మీరు దేవుని సన్నిధిని అనుభవించి ఉన్నారు. ఎంతమంది నమ్ముచున్నారు? నేను దేవుని ప్రసన్నత అనుభవించి ఉన్నాను. నా చీకటిలో, నా కారు చీకటిలో, నా భయంకరమైనటువంటి పరిస్థితులలో ఆయన నాకు తోడుండి నా చేపట్టి నన్ను నడిపించి ఉన్నాడని నమ్ము వారికి ఇంకనూ దేవుడు అధికమైన మేళ్ళు చేయునుగాక. ఆమేన్. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. వాక్యం వినటం వలన మనకు విశ్వాసం కలుగుతుంది. వాక్యం మనకు బలము, శక్తి, ఆధారం. మీ పక్కన చెప్పండి, వాక్యమే నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ అయ్యున్నది. మళ్ళీ చెప్పండి గట్టిగా మీ పక్కన ఉన్న వారికి, వాక్యమే వాక్యమే నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ అయ్యున్నది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి ఇంకా ఆరోగ్యము వాక్యమే, బలము వాక్యమే. అయితే వాక్యాన్ని అలక్ష్యం చేయకూడదు. మనం వాక్యం ఏం చేయకూడదు? నన్ను చూడాలి. వాక్యాన్ని ఏం చేయకూడదు? చెప్పండి, అది చెప్పండి. వాక్యమును నేను అలక్ష్యము చెయ్యను. మనం వాక్యాన్ని అలక్ష్యం చేస్తే వాక్యం మనల్ని అలక్ష్యం చేస్తాయి. మనం ఏమైనా దేవుణ్ణి అలక్ష్యం చేస్తే, దేవుడైన యేసు ప్రభుని గనక మనము విసిగిస్తే, బాధపరిస్తే వాక్యం మనల్ని మొత్తుతుంది. ఎందుకంటే నేను మీకు చాలా చెప్పాను కదా, వాక్యం మన పాదములకు దీపం, మన త్రోవకు వెలుగై నడిపిస్తుంది. అది మనం ఏం పడుకున్నాం? పాట చెప్పండి. చీకటిలో, కారు చీకటిలో, ఎప్పుడు చీకటిలో, కారు చీకటిలో. అందుకనే కీర్తనకారుడు అంటాడు 23వ కీర్తనలో, గాఢాంధకారములో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను. ఎందుకు భయపడు చెప్పండి ఆయన? ఎందుకు భయపడు? ఎందుకు ఎందుకు దావీదు భయపడాడు చెప్పండి? ఎందుకు దావీదు భయపడు చెప్పండి? అది నీవు నాతోడు ఉన్నవయ్యా, నాకు భయమేమి, నీవు నా నిజంగా మీకు దిగలేదా? పాట పాడడం కాదు, పాట మీద నమ్మకం ఉండాల. ఇశ్రాయేలులకు దేవుడు తోడున్నాడు, తెలుసా మీకు? ఇశ్రాయేలులకు దేవుడు తోడున్నాడు. నీవు నా తోడు ఉన్నావయ్యా, అందరు చెప్పండి మీ నోరు తెరిచి, నావయ్యా నాకు
దేవుడు తోడుంటే భయం ఉండదు, దేవుడు లోపలుంటే దిగులు ఉండదు. ఇవి లేకుంటేనే భయం. దేవుడు లేకుంటేనే భయం, దేవుడు తోడు లేకుంటేనే, ఆయన లేకుంటేనే దిగులు. అయితే ఆయన వాగ్దానం ఏం తెలుసా? మోషేకు తోడై ఉన్న ప్రకారం నేను మీకు తోడై ఉన్నాను. ఒకసారి యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం చదవండి. యెషయా 41:10. ద బుక్ ఆఫ్ ఐజయా 41:10. యెషయా బರೆದ గ్రంథ 41ನೇ అధ్యాయ 10ನೇ వచನ. నాకు ఈ మైక్లో చదువు అంటే రికార్డ్ అవుతుంది. Fear not, for I am with you. ఆడేవండి. Be there. You read in కన్నడ. సాకు. నేను ఎందుకు చెప్తున్నా తెలుసా? భయం ఎందుకు తెలుసా? వాక్యం రానప్పుడే. బైబిల్ చదివేవాడికి భయం ఉండదు. భయపడుకుము, నేను 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 గట్టి చెప్పండి. కొన్నిసార్లు చెప్తాను, కొన్నిసార్లు ಬೇಡ ನಾನು ಎದುರಂಗಿಲ್ಲ ಬಿಡು, ಅದಕ್ಕೆ ನಾನು ಹೇಳೋದು, ನಾನು ಎದುರಂಗಿಲ್ಲ ಬಿಡು. కొన్నిసార్లు ఇట్లే మొగుడు పిల్లలు పోతా ఉంటారు బజార్లో, ఆ పని జನ కొట్లాడుకొస్తేగిన యాక్ భయపడతి యజమాన ನಾನು ಇಲ್ಲ ನೋಡ್కో. అప్పుడు వాడు అంటాడు భార్య చూసి, అవుదమ్మా నేను ఇది అమ్మా, నాన్న భయపడాలమ్మా. అరే భార్యకి భర్త, భర్తకు భార్య, మనం అంతా ధైర్యం చెప్పుకుంటామే. మరి దేవుడే చెప్తున్నాడు ఈ మాట, భయపడకుడి నేను మీకు, భయపడకుడి నేను మీకు. ఎందుకు తెలుసా? ఇప్పుడు ప్రపంచం అంతా భయపడుతూ ఉంది, ప్రపంచం అంతా భయపడుతూ ఉంది. ఒకవైపున అగ్ని, ఒకవైపున భూకంపం, ఒకవైపున తుఫాను, ఒకవైపున ఏమంటారు వరదలు. మీకు తెలుసో తెలియదు, ఒక్కరోజు జస్ట్ జనవరి 7వ తారీఖున జరిగిన కొన్ని విషయాలు మీకు చెప్తాను వినండి. జనవరి 7వ తారీఖు ఫస్ట్ అమెరికా కాలిఫోర్నియాలో అగ్ని ఆకాశం నుండి అగ్ని రాలి మొత్తం కాలిఫోర్నియాని కాల్చి పడేసి ఇప్పటికి ఇంకా కాలుతూనే ఉంది. దాని తర్వాత సేమ్ డే 7వ తారీఖు జనవరి టిబెట్లో, చైనా భాగం టిబెట్లో భూకంపం. 7వ తారీఖు జనవరి అంటే ఇదే నెల అమెరికాలో అగ్ని, చైనాలో టిబెట్లో ఏమంటారు అర్త్క్వేక్. దాని తర్వాత బాలి అంటే ఇండోనేషియా సునామీ జనవరి 7వ తారీఖు. రాసుకోండి, నేను చెప్పేది మాకు నామ ఉంటుంది మీకు. దాని తర్వాత అదే రోజున మరలా మక్కా మదీనా సౌదీలో వర్షం వచ్చి ఆ మసీద్ ఉంది కదా వాళ్ళది అదేమంటారు బ్లాక్ టూమ్ నిండిపోయి కొట్టుకుపోయి కార్లు గీర్లు అన్నీ జలమయం. అదే రోజున చూడండి 1, 2, 3, 4, 5 వింతలు జరిగాయి. 7వ తారీఖు ఒక్క దినమున ఒకవైపున అగ్ని, ఒకవైపున భూమి చీలిపోవడం, ఇంకొక వైపున సునామీ, ఇంకొక వైపున వర్షం వచ్చి ప్రపంచం నలుమూలలో 4 పెద్ద పెద్ద దేశాలలో, మరి అంతేకాదు భారతదేశంలో కూడా కొన్ని ఉత్తరప్రదేశ్ అటువైపున భూకంపాలు వచ్చాయి. జనం భయంతో ఉన్నారు, జనం కొట్టుమిటలాడుతున్నారు. అయితే దేవుని వాగ్దానం సంఘానికి, భయపడకుడి నేను మీకు తోడై ఉన్నాను. అంతేకాదు, ఉండండి, ఊరికే చప్పట్లు కొట్టేది కాదు. నేను క్రిస్మస్కి అయిన తర్వాత కొత్త సంవత్సరానికి దేవా మాకు ప్రతి ఒక్కరూ ఏమంటారు వాగ్దానం అని ఎదురు చూస్తుంటారు. నాకు ఒక వాగ్దానం కావాలి దేవా అంటే దేవుడు ఒకే మాట చెప్పాడు తెలుసా? ఏ తెగులు ఈ సంవత్సరం మీ గుడారానికి రాదు, ఏ తెగులు రాదు. అయితే ఈ తెగులు రాకుండా ఉండాలంటే కీర్తన 23వ కీర్తన లాస్ట్ వర్షన్ చదవండి. మొత్తం చదవదాం గట్టిగా. నిశ్చయವಾಗಿ
ಆಮೇನ್. ಜಲ್ದಿ 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 ಈ ವರ್ಷ ಸೇಲ್ ಆಗಲಿ, ನಿಶ್ಚಯವಾಗಿ ಈ ವರ್ಷ ಸೇಲ್ ಆಗಲಿ. ನೋಡು, ನಿಜ ನಂಬಬೇಕದನ್ನ. ನಿಶ್ಚಯವಾಗಿ ಎಷ್ಟು 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 ಗಟ್ಟಿಗೆ ಹೇಳ್ರಿ, ಎಷ್ಟು? ನಿನ್ನ ಜೀವಮಾನ ಎಷ್ಟು? ನೀ ಆಯುಷ್ ಎಂತ? ನೀ ಆಯುಷ್ ಎಂತ? ಪಾಠ ಬರ್ದ కదా, ಮನುಷ್ಯನ ಆಯುಷ್ ಕಾಲ ಕಡಿಮೆ ಆದ್ರೆ, ಇನ್ನೂ ಕಡಿಮೆ ಆದ್ರೆ ಹೌದಾ? ಅಲ್ಲ, ಅದು ಮನುಷ್ಯನ ಹೇಳಿದ ಮಾತು, ಅದು ಮೋಶೆ ಹೇಳಿದ ಮಾತು. ದೇವ್ರು ಹೇಳಿದ ಮಾತೇನು ಗೊತ್ತಾ? ಯುಗ ಸಮಾಪ್ತಿವರೆಗೆ, ಎವರ್ ಲಾಸ್ಟಿಂಗ್ ಲೈಫ್ ಅಂದ್ರೆ ಅರ್ಥ ಗೊತ್ತಾ ನಿಮಗೆ? ಮರಣ ಇಲ್ಲದೆ ಇರುವಂತ ವರ್ಷಗಳು ಬಹಳ ಇದಾವೆ. ಆದ್ರೆ ಅದಕ್ಕೆ ನಮಗೆ ನಂಬಿಕೆ ಇಲ್ಲ. ಸಾಕು ಬಿಡು ದೇವ್ರೆ, ಈ ವರ್ಷ ದಾಟಿದ್ರೆ 24ನೇ ವರ್ಷ ಬಹಳ ಜನ ಇರ್ತಾರೆ, ಅಯ್ಯ ಈ ಸಂವತ್ಸరం దాటితే చాలు ప్రభా, ఈ సంవత్సరం దాటి అయిపోయి నెల కూడా అయిపోతుంది. ఇంకా ఈ నెల అయిపోతుంది కదా, దేవా నీ కొన్నాళ్ళు అయ్యా, ఈ నెల కాపాడినావు. లేదు, 24 దాటితేంలే, 25లోకి వస్తేంలే. ఏమన్నారు చెప్పండి దావీదు ఇక్కడ? నిశ్చయముగా జీవిత కాలం అంతయు, ಹೋದಮ್ಮ ಕನ್ನಡದಲ್ಲಿ ಹೋದಮ್ಮ. ನಿಶ್ಚಯವಾಗಿ ನನ್ನ ನಿನ್ನ, ಹಲೋ ಹೇಳ್ರಿ, ಎಲ್ಲರೂ ಹೇಳ್ರಿ, ನನ್ನ ಜೀವಮಾನವೆಲ್ಲ ಕೃಪೆಯು సరి వినపడదాక మీకు అంటారు. ನಾನು ನಿನ್ನ ಹಲೋ ಹಲೋ ನಾನು ಗ್ಯಾರಂಟಿ ಚರ್ಚಿಗೆ ಕರೆಕ್ಟ್ ನಾನು 9:30 ಬಂದಿನ ಕೈ ಎತ್ರಿ. 9:30 ಅದೇ ದೇವರ ఆశీర్వాదాలు అర్థం ಮಾಡ್ಕೊಳ್ರಿ. నిశ్చయముగా నేను నీ మందిరములో అంటే నీవు నీ తోడు. అందుకే నేను పాడేది, నీవు నా తోడు. అది పాటైనా నిజమా చెప్పండి? అది పాటైనా నిజమా? అంటే చెప్పాలా? చాలా మంది పాటే. చాలా మంది ప్రొఫెషనల్ సింగర్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ప్రొఫెషనల్ సింగర్స్, వాళ్ళు డబ్బులకు పాడతారు అంతే. ఇంకొంతమంది హిందూస్ కూడా దేవుని పాటలు డబ్బులకు పాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. డబ్బు ఇస్తే పాట పడి. ఒకసారి చెప్పాను కదా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చాలా మంచి మంచి పాటలు పాడారు, దేవుని పాటలు. నామకార్త క్రైస్తవుడుగా బతికినటువంటి, బ్రతుకుతున్నటువంటి క్రీస్తు దాసు, యేసుదాస్, జేసుదాస్ అంటే చాలా పేర్లు ఉన్నాయి ఆయనకి. ఆయన కూడా చాలా పాడాడు యేసుప్రభు పాటలు. అయితే వాళ్ళంతా పాడింది ఎందుకు తెలుసా? డబ్బులకే. నీవు నా తోడు. ఇప్పుడు అదే అమెరికాలో ఉన్నటువంటి అన్ని స్టేట్లలో ఉన్నటువంటి ప్రజలకి అది కనపడాలి. ఆ కారుచున్న అగ్ని వారికి భయాన్ని కలిగించాలి. దేవుని సన్ని పరిగెత్తి రావాలి. ఆ కారుచున్న అగ్ని, ఆ కాలిపోయే ఆ అగ్ని వీరిని ప్రేరేపిస్తుంది, భయపడమని చెప్తుంది. రేపు నీకు ఇదే పరిస్థితి. మక్కా మదీనాలో వచ్చినటువంటి వర్షం అది మనకు భయాన్ని పుట్టిస్తుంది. ఇండోనేషియాలో వచ్చినటువంటి ఆ యొక్క సునామీ మనకు భయపడుతుందా? అందుకే ఒక మాట్లాడే శిష్యుల్ని, మీరు ఒక్క పూటైనా ప్రార్థన చేయరా? మెలకువగా ఉండి ప్రార్థన చేయరా? ప్రార్థన మనకు ఉసురై ఉండాలి. ప్రార్థన మనకు జీవమై ఉండాలి. ప్రార్థన మనకు శక్తి, మనకు బలము. నేను మొన్న ఒకటి చెప్తుండే, సంఘ పెద్దలకి కొంతమంది ప్రార్థన రాదు. చర్చిల్లో డీకన్లు, సెక్రటరీ, ప్రెసిడెంట్ అయింటారు, భూవతిని ప్రార్థన మీరు చెయ్యండి పాస్టర్ గారు. అన్ని పాస్టరే. సచ్చినప్పుడు ప్రార్థన చేసేది పాస్టరే, పుట్టినప్పుడు ప్రార్థన చేసే పాస్టరే, అన్ని పాస్టరే. అయితే చర్చిలో పెత్తనం మాత్రం సంఘ పెద్దలు కావాలంట. ప్రార్థన చేసే రాని సంఘ పెద్దలు ఎందుకు కావాలి? వాళ్ళు ప్రార్థన చేసి రాని సంఘ పెద్దలు. మేము ప్రెసిడెంట్ సార్, నేను సెక్రటరీ సార్. ఎవడికి ప్రెసిడెంట్, ఎవడికి సెక్రటరీ నువ్వు? నీవు నా తోడు ఉన్నావయ్యా,
నాకు భయమేలా. దీనమ్మా భయపడదు, షుగర్ గిర్ ఏం చేయదు. ఏం షుగర్ అది? చింత. భయం ఉంటే షుగర్ ఉంటుంది తెలుసా మీకు? షుగరు బీపీ రోగం కాదది, అది ఫ్రెండ్. అది ఏమది? పొమ్మంటే పోదు, రమ్మంటే రాదు, అది ఇడుస్తుంది. అది నీకు ఇడిసేకే మనసు ఉంటుంది దాన్ని. అమ్మా భయపడద్దమ్మా, పోతాను. ఆడపోతుంది సార్, ఆ పెద్ద డాక్టర్ చెప్పినాడంట. ఆ డాక్టర్ అంట అబ్బా, డాక్టర్లు చచ్చిపోతున్నారు తెలుసా మీకు? గుణపాలే గాలి కొట్టుకోకపోతుంది. ఈ గుడారు ఏమి గుండుసూలు ఏం చేస్తారు డాక్టర్లు ఇవి? మనం చూడండి, డాక్టర్లు యాక్సిడెంట్ చచ్చిపోలేదా? ఆయన పెద్ద క్యాన్సర్ డాక్టర్ అంట, చచ్చిపోయే యాక్సిడెంట్లో. వాడు చెప్పినంట వాళ్ళ ఫ్రెండ్, అయ్యా పోవద్దయ్యా, పొద్దున పోదులంటే నన్ను పోవాలా, పొద్దున్న నాకు ఆపరేషన్ చేయాలా. ఆయనకి ఆపరేషన్ అయిపోయాడు సార్. దేవుని మాట వినండి, దేవునికి లోబడండి. ఆయన చెప్తున్న మాట ఒకటే, నేను నీకు తోడుంటే నీకు ఏం కాదని అప్పుడు చెప్పాడు ఇశ్రాయేలుకి. ఇప్పుడు తోడు కాదైనా, నీవు నాలోనే యాడున్నావయ్యా? ఉత్త షుగర్ ఉంది నా లోపల, బీపీ ఉంది నా లోపల, కోపం, నాకు కోపం దండిగుంది లోపల. చూడు నాకు మళ్ళా ఏముంది రాజానుగా, నీవు నాలోనే. చూడండి, తోడు వేరు, లోపల వేరు. ప్లేట్లో పువ్వు ఉంది, ప్లేట్లోనే ఉంది. అది తింటే బలం వస్తుంది, తినకపోతే ఆడే ఉండి కుళ్ళిపోతుంది, రేపు కుక్కలు తినిపోతాయి. చాలామందికి దేవుడు తోడున్నాడు అంతే, లోపల లేడు. అందుకే అన్ని రోగాలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకలు. మళ్ళీ ఇంకో పాట పాడతాడు, అదే మరి, లోకమంతా ఈ లోకమంతానే. అయ్యా అన్ని డాక్టర్లకు పోయేసినానయ్యా, నాకు ఇంకా బాగాలేదయ్యా, ప్రార్థన చేయ్యా. అన్ని డాక్టర్లు అయ్యా, ఓపీడీ కాడి నుంచి ఎంజీ అవతల ఉండే డాక్టర్లు, ఈ పక్క సంగనక ఏం రోడ్ ఇది, మిలపేట రోడ్డు, ఈ మూలలో కణేకల్ క్రాస్లో ఉండే మా బా యూసుఫ్. ఏం డాక్టర్ సురేష్ మీ డాక్టర్? కణేకల్ రోడ్లో మీ డాక్టర్ సాహిబు. ఒలి భాష నుండి ఈ పక్క కప్పకల్ రోడ్ లాస్ట్లో ఏమున్నాయి ఆసుపత్రులు? అన్ని డాక్టర్లు అయిపోయినాయ్యా. లాస్ట్కి చర్చికి వచ్చినామయ్యా. మీ దేవుడు ఏమన్నా బాగు చేస్తాడా? ఏం ప్రశ్న? మీ దేవుడు ఏమన్నా? అందుకే ఆ పాట, ఈ లోకమంతానే స్వస్థత నాకు లేదయ్యా. ఎక్కడా స్వస్థత? ఇది స్వస్థపరచు స్థలము. అందుకే యాకోబు అన్నాడు ఆది కాండములో, నిశ్చయముగా ఇది దేవుని ఇల్లే. ఇది దేవుడి ఇల్లు అయితే ఇది ఆరోగ్యంగా ఉంటుంది, ఇది ఆశీర్వదించబడుతుంది. ఇది దేవుని ఇల్లు అయితే దేవదూతలు ఎక్కి దిగడం చూస్తాం అందరూ. నేను ఇంకో మాట చెప్పునా, లోకంలో ఉన్నవాడు బైబిల్ చదువుడు. మనం బైబిల్ చదివితే వాడు మనల్ని చదువుతాడు. మీరు యేసుప్రభుని నమ్ముకోక ముందు మిమ్మల్ని ఎవడేం అంటే పట్టించుకుంటాడు. ఇప్పుడు వాళ్ళు ఏమిటో తెలుసా, చర్చికి పోతారు, చచ్చిపోతారు అంటారు వాళ్ళు, చర్చికి పోతారు, బైబిల్ చదువుతారు, చర్చికి పోతారు, బైబిల్ చదువుతారు. ఇట్లేనా మాలక్ష్మక్క చేసేది? మాలక్ష్మక్కే మాకు అందరికన్నా సీనియర్ ప్రెసిడెంట్, నాకన్నా సీనియర్. మహాలక్ష్మక్క యేసుప్రభుని నమ్ముకున్నప్పుడు నేను ఇంకా ఏడో ఉంటేనే బ్రాందీ షాపుల కాడ. ఇప్పుడు మా మహాలక్ష్మక్కని అందరు అడుగుతారు, చర్చికి పోతావంట, బైబిల్ చదువుతావంట, అంతా అంట తంట, అంతా అంట తంట. లోకంలో ఉన్నవాడు బైబిల్ చదవడు, వాడు నన్ను చదువుతాడు. చూడండి, నేను ఒక్కడే 2 కండ్లు మిమ్మల్ని చూస్తాను. మీ అందరు ఎన్ని కండ్లు ఉన్నాయి? మీ అన్ని కండ్లు అయ్యా ఈ సందులో పోతే చూస్తాయి, ఆ సందులో పోతే అయ్యా ఆడ పోతుండమ్మా అనరా మీరు వచ్చి అమ్మదారా? మీరు నాకు కనపడరు, కొన్నిసార్లు నేను మీకు కనపడతాను. అమ్మ ఆడ పోతుండయ్యా అని మీరు చెప్పురా? ఎందుకంటే మీరు మమ్మల్ని చదువుతారు. లోకానికి మేము బైబుల్, మాకు బైబుల్ అయితే మేము లోకానికి బైబుల్, లోకానికి నువ్వు బైబుల్, నిన్ను చదువుతారు.
ఎప్పుడు నువ్వు రోగము రోగము రోగం అంటే నిన్ను రోగమ్మ అంటారు, ఆరోగ్యమ్మ అని పేరు పిలుస్తారు. మా ఇంటి కూడా ఒక ఆమె పేరు ఆరోగ్యమ్మ, ఎప్పుడు రోగమే ఆమెకి. వాళ్ళ అన్న ఆరోగ్య స్వామి, వాడికి ఎప్పుడు రోగమే, ఆరోగ్యానికి స్వామి వాడు, ఏమో ఆరోగ్యమ్మ, ఎప్పుడు రోగాలు రోగాలు రోగాలు. ఇంకొక ఆయన ఉండే సంతోషమ్మ అని, ఆయన కూడా అంతే, ఎప్పుడు చూసినా అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా, ఏ బాగలేదయ్యా, ఇంట్లో ఎప్పుడు ఏడిపోయినాయ్యా. ఏం పేరు ఆమె పేరు? ఇంకొక ఆయన ఉంది సువార్తమ్మ అని, మా చేపలు అమ్ముతుండే బైబుల్ కాఫీ షాప్ కూడా చేపలు అమ్ముతుండే, ఆమె పేరు సువార్తమ్మ. ఆ అమ్మకి అసలు యేసు ప్రభువే తెలియదు అంటే పేరు సువార్తమ్మ. చర్చికి పోతానయ్యా, ఏ చర్చ్? ఆ చర్చే, ఆ చర్చే, ఏ చర్చ్? ఆ చర్చే. మీ పాస్టర్ ఆయనేనయ్యా, బట్టతల ఆయన, యాతల ఆయన. మీ దేవుడు ఎవరప్పా? అదే సార్ క్రిస్టియన్స్ వాళ్ళ దేవుడు. ఎవరు దేవుడు? మీ దేవుడు ఎవరు? మీ దేవుడు ఎవరు? క్రిస్మస్ వాళ్ళ దేవుడా? నీ దేవుడు యేసయ్యనా? మీ దేవుడు? మా దేవుడు సార్ అదే ఆ క్రిస్టియన్స్ వాళ్ళ దేవుడు. అవునా? క్రిస్టియన్స్ వాళ్ళకి దండగుంటారు దేవుళ్ళు. దినాకర్ ఒక దేవుడు, క్రిస్టోఫర్ ఒక దేవుడు, బినిహీన్ ఒక దేవుడు. ఇప్పుడు ఇంకా చాలామంది కొత్త కొత్త దేవుళ్ళు వచ్చినారు యూట్యూబ్లో దేవుళ్ళు కదా. ఎవరు మీ దేవుడు? వీళ్ళందరూ పొయ్యే దేవుళ్ళు, ఆయన ఉండే దేవుడు. ఆ ఉండే దేవుడిని పెట్టుకోరు, పొయ్యే దేవుడిని పెట్టుకుంటారు చాలామంది. ఇంకొంతమందికి స్టైల్ ఏం తెలుసా, వాళ్ళ పాస్టర్లు ఉంటారు దేంట్లో ఫేస్బుక్లో, ఏమంటారు మొబైల్ మీద వాల్ పేపర్లు వాళ్ళ పాస్టర్లే ఉంటారు. ఎవరున్నారు మీ వాల్ పేపర్లో? యేసు ఫోటో కాదు, వాక్యం ఉండాలి, వాక్యం ఉండాలి. వాక్యాన్ని మనం చూస్తూ ఉండాలి, వాక్యాన్ని చదువుతూ ఉండాలి. భయపడకము, నేను 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 హలో నీ దేవుడై ఉన్నాను, దిగులు చెందకము, నేను నీ విమోచకుడనై ఉన్నాను. విడిపించువాడు ఆయనే, నడిపించువాడు ఆయనే, సంరక్షించువాడు ఆయనే. చూడండి, పెద్ద అగ్ని ఒకవైపున భూకంపాలు, ఒకవైపున నీరు, ఒకవైపున సునామీ మరి నీరు. ఇవన్నిటి మధ్యలో మనమున్నాం. ఆయన మనలను తన కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నాడు. ఈ లోకమంతనే ఇప్పుడు అమెరికాలో ఆనందం లేదు, అమెరికాలో భయం. రేపు లేక ఎల్లుండి అమెరికా అధ్యక్షుడి పదవి స్వీకారం చేస్తున్నాడు ట్రంప్. 22 సోనీలే ఎప్పుడు 28 22 ఆయనకు భయం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవి స్వీకారం చేసే ముందు అంత కాలిపోయినటువంటి దృశ్యం కనపడుతుంది ఆయనకి. అది ఏమంటారు, తీర్చలేని లోటు. ఒక్కొక్క ఇల్లంట 90 కోట్లు 100 కోట్లు ఒక ఇల్లే. మన ఇల్లు ఎంత? 5 లక్షలు 10 లక్షలు ఎక్కువ అంటే ₹1 కోటి ఉంటుంది అనుకో. ఆ ఇల్లు ఏమన్నా కారిందంటే ₹1 కోటి పెట్టి ఇల్లు కడితే కారుతుంది సార్. ఆడ 100 కోట్ల ఇల్లు కాలిపోయిందంట. మరి ఇంట్లో లోపల బంగారం ఎంత ఉంటుంది, కార్లు ఎన్ని ఉంటాయి, బట్టలు ఎన్ని ఉంటాయి, అన్నీ కాలిపోయి ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ వాడు ఇచ్చే ఏమంటారు వరద బాధితులకి, ఈ కష్ట బాధితులకి ఇచ్చే బ్రెడ్ పాలు కొరకు ఎదురు చూసే దౌర్భాగ్య స్థితి. ఒకప్పుడు మనం ఎదురు చూస్తుంటే మేము రొట్టె కొరకు. అందుకే నాకు ఆ పాట చాలా ఇష్టం. నా దీన స్థితిని గమనించి నీవు ఏం చేసామా ನನಗೆ ఏమంత ప్రేమ చాలయ్య దేవా, ఏం పండుగ, ఏం పండుగ, ఏం పండుగ?
ఒక్కరోజా బ్రతుకంతనా? బ్రతుకంతా మనము పండుగ చేసుకోవలసిన పిల్లలం. నేను మీ తోడున్నాను, భయపడకుడి. లోకము దాని ఆశలు గతించిపో. తొందరగా 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. చిన్న పిల్లలారా అంటే యేసు ప్రభు రక్షణలోనికి వచ్చిన కొత్త వానికి చెప్తున్నాడు. చిన్న పిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమించబడి. రెండోది నా చిన్న పిల్లలారా. చూడండి, ఫస్ట్ ఏమన్నాడు? మీరు పాపము చేయకుండా ఉండలాగా చిన్నపిల్లలు చెప్తూ మరి 12వ వచనం అంటున్నాడు, చిన్నపిల్లలారా మీ పాపాలు క్షమించబడ్డాయి. అమెరికా వాళ్ళు కానీ, ఇండియా వాళ్ళు కానీ, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఎవడైనా సరే ప్రతివాడు పాపి. ప్రతివాడు పాపినే. పుట్టుకతో ప్రతి ఒక్కడు మనం పాపులమే. మన పాపాలను ఆయన చిన్నప్పుడే క్షమించి మనల్ని శుద్ధి చేసిన దేవుడు. అయితే ఒప్పుకోవాలి. మనం చాలాసార్లు పిల్లల్ని తిడితే లేక పిల్లల్ని సరి చేస్తే మా పిల్లలే చూడండి ఏమన్నాడు, చిన్న పిల్లలారా అంటే 1వ వచనం అంటే చిన్నపిల్లలు పాపం చేస్తారా చేయరా? మాట్లాడాలి. మనం ఎప్పుడు పెద్దోళ్ళ గురించి మాట్లాడతాం. చిన్న పిల్లలు కూడా పాపం చేస్తారు. ఇంకా 2 ఏండ్లే సార్, మా పిల్లకి ఏం తెలియదులే సార్. 2 ఏండ్లు కాదు, అది పుట్టిందే పాపంలో పుట్టింది. జన్మ, కర్మ, పాపాలు అవి తొందరగా పోవంట. నా తల్లి నన్ను ఒకసారి చూడండి, 51వ కీర్తన చదవండి. చూసారా, పాపములు నా తల్లి గర్భం అంటే వ్యభిచారం కాదు అక్కడ. ఎందుకంటే మనిషి ఆదాము తను చేసిన పాపమును అది మనలో ప్రవహించి, అది ఏమంటారు, జన్మలకు అది ప్రవహించి వచ్చిన పాపం అది. అందుకే దావీదు ఏమంటాడు, నేను పాపంలోనే పుట్టినవాడను, నా తల్లి పాపములు నన్ను గర్భమును ధరించెను. దేవా, నా హృదయాన్ని నువ్వు నా అంతరంగములో, నా లోపల, ఇప్పుడు లోపల లేదంతా బయటే కుంభమేళ అన్నీ ఇప్పుకొని తిరుగుతున్నారు రోడ్ల మీద. నేను ఒకటి చూస్తుంటే మొన్న సినిమాలో కనుక ఏమన్నా అట్లా ఏమంటారు సెక్స్ బొమ్మలు కనపడితే దాన్ని పెట్టి కట్ చేసి దాన్ని ఏమంటారు, దాన్ని మొత్తం ఏమంటుంది, దాన్ని డిలీట్ చేయాలి, దాన్ని కటింగ్ సెన్సార్ ఏమంటుంది. సినిమాలో ఒక చిన్న క్లిప్ వస్తే సెన్సారు, సినిమా ఆడినవుడు కుంభమేళ అన్ని సెన్సార్లే. వెనక లేదు, ముందు లేదు, ఏం లేదు, ఆడలకు లేవు, మగవాళ్ళకి లేవు. వాళ్ళందరూ రోడ్ల మీద వచ్చి మెరవని, మళ్ళీ వాళ్ళకి పూజలు. ఒకడున్నాడు, వారు మా దేవుళ్ళు అంట, దిగంబరులు దేవుళ్ళు. బైబిల్ ఏమని తెలుసా, ఆదాము అవ్వలు పాపము చేసి వారు దిగంబరులైరి. దిగంబరత్వం పాపానికి సూచన. ఇప్పుడు మన దేశాన్ని దిగంబరత్వం పరిపాలిస్తుంది, పాపం పరిపాలిస్తుంది. అదే ఉత్తరప్రదేశ్లో ఎక్కడైతే కుంభమేళ జరుగుతుందో అక్కడ దేవుని సేవ విరివిగా జరుగుతూ ఉంది. హల్లెలూయా. పాపం పరిపక్వించిన కొలది దేవుని కృప విస్తరిస్తూ ఉంటుందంట. సినిమాలో చిన్న క్లిప్పులు వస్తే కట్ చేసి సెన్సార్ చేసి సినిమా ఆడకుండా చేస్తున్నారు. మరి ఇక్కడ అన్నీ ఇడుచుకొని లోకమంతా ఏమంటారు, పట్టణాలన్నీ తిరుగుతున్నారే, మరి అది పాపం కాదా? అది అసూయ కాదా? చెడ్డది కాదా? దాన్ని ఎవడని అడిగితే వీడు దేశ విరోధి, వీడు ఏమన్నాడు మతాంతరం చేస్తున్నాడు. కాదు, అరే అది చెడ్డదిరా, పాపమురా, గుర్తెరగంటారా అంటే ఎవడు దాని గురించి అడిగేవాడు లేడు. చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండా ఉన్నట్లున నేను మీకు ఈ సంగతులు రాయిచున్నాను. తర్వాత అన్నాడు 12వ వచనంలో, చిన్నపిల్లలారా ఆయన నామమును బట్టి మీ పాపములు, చూడండి, యేసు క్రీస్తు నామంలో తప్ప మరి ఏ నామంలో పాపాలు క్షమించబడు. నువ్వు ఇజ్రాయెలు పోయి ఆ యోర్దాన్ నదిలో మునిగి ఆ యోర్దాన్ నదిలో కడుక్కుంటే యోర్దాన్ నది నీ పాపాలను క్షమించజాలదు.
నేను ఇజ్రాయెల్ ఉన్నప్పుడు చాలామంది చూస్తుంటే నేను చాలా దేశాలలో వచ్చేది ఆ యోర్దాన్ నది ఇట్లా మునిగేది. కొంతమంది వాళ్ళే బాప్టిజం తీసుకుంటారు, కొంతమంది ఆడొచ్చి బాప్టిజం వాళ్ళు అంటారు, సార్ నేను యోర్దాన్ నదిలో కడగబడ్డాను సార్ అంటే. ఏడంట నువ్వు యోర్దాన్ నదిలో కాదు, ఇంకా దానికన్నా పెద్ద నదిలో పోయి మునిగినా నీ పాపాలు క్షమించబడవు. నీ పాపాలు క్షమించబడాలంటే ఏమన్నాడు ఇక్కడ, ఆయన తప్ప ఎవడు నీ పాపాలు క్షమించలేడు. అందుకనే కీర్తనకారుడు, అయ్యా నీవు అంతరంగమున శుద్ధిని, నీవు అంతరంగంలో సత్యమును కోరుచున్నావు. నా చూడండి, అంతర్యమును చూడండి, బాగా చేసుకోండి. నేను పరిశుద్ధుడవ్వాలి, నా పాపాలు క్షమించబడాలి, నా దేహం శుద్ధి అవ్వాలి, నా అంతరంగంలో శుద్ధి అవ్వాలంటే యేసయ్యా నీ రక్తము తప్ప మరి ఏది నా పాపాలు క్షమించజాలం. అందుకే అంటాడు, ఎద్దుల రక్తము చేతను, గొర్రె పిల్లల, పావురాల, పక్షుల రక్తము చేతను నీ పాపాలు క్షమించబడవు, కానీ యేసు క్రీస్తు రక్తము మన ప్రతి పాపమును కడిగెను అని హెబ్రీ పత్రిక చెప్తుంది. ప్రియులారా, నువ్వు యోర్దాన్లో మునిగినా, ఇటలీలో పోయి పోపు దగ్గర నువ్వు బాప్తిసం తీసుకున్నా, నువ్వు గంగలో మునిగినా, మా కాలువ గడ్డలో వచ్చి నువ్వు బాప్తిసం తీసుకున్నా, నీ పాపాలు పోవు, కానీ నీ పాపాలు ఒప్పుకొని యేసు రక్తంలో కడగబడాలి. యేసు రక్తము మన ప్రతి పాపములను కడిగి మనను పవిత్రులుగా చేస్తుందే కానీ ఏ జలము మన పాపాలు క్షమించదు, పాపాలు కడగదు. ప్రియులారా, అందుకనే ఆ పాట బాగా చేసుకోండి. ఈ లోకమంతనే వెదకినా అంటే అర్థం తెలుసా, నాకు ఎక్కడా నా పాపాలకు క్షమాపణ దొరకదయ్యా. పాపం ఉంటే రోగం ఉంటుంది, రోగం ఉంటే వ్యసనం ఉంటుంది, వ్యసనం ఉంటే రోజు ఏడిపే బాధే, ఇంకా సంతోషం ఉండదు. అందుకనే ఆ పాట రాసిన ఆ యొక్క పాట రచయిత అంటున్నాడు, ఈ లోకమంతా నేను ఎంత వెతికినా, ఎన్ని తిరిగినా నా పాపాలకు క్షమాపణ దొరకదు. అందుకని ఇంకొక ఆయన అంటాడు కదా, సంతోషం ఎక్కడ ఉందని సమాధానమెచ్చట నాకు జనులందరిని అడిగాను, చివరికది నీలోనే. ఏమన్నాడైనా, అయ్యా నేను అన్నీ వెతికానయ్యా, ఇజ్రాయేలు, యెరూషలేము, యోర్దాన్ నది, మక్కా, మదీనా, ఆ యొక్క నాగపట్నం, ఈ పట్నం, ఆ పట్నం, అదే మరి వెలంగాణి, అన్నీ పోయినానయ్యా, పోయినదంతా నాకు నష్టమే. చూడండి, గొరిగితే డబ్బులు ఇలా నాగపట్నం పోతారు, గొరేసుకుంటారు క్రైస్తవులు వాళ్ళు. నాకు నిన్న పాప చెప్తుంది, మామా నువ్వు తమిళ మాట్లాడినావు కదా అని, మా అక్కలు మాట్లాడు. అవునమ్మా అంటే, నీకెట్ట తెలిసి పిల్లంటే, నాగపట్నం పోయింది గుండు కొట్టించుకోనికి, ఆడ గుండు కోరి కూడా తమిళ మాట్లాడంట ఆ పిల్లకి. అర్థం చేసుకోండి, ఆడ మాట్లాడు తమిళ. నాగపట్నంలో, అమ్మ మేము చర్చికి పోతాం, మేము చర్చికి పోతాము, ఇది కూడా చేసుకుంటాం అంటే, చర్చికి పోతాము, ఇది కూడా చేసుకుంటాం. జగమంతా వెతికాను, అయ్యా చివరికది. లోకమంతా వెతికి 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 చాలైపోయి ఇక నా పాపానికి విముక్తి ఎక్కడయ్యా అని కనుక్కొని అడిగిన తర్వాత ఒకరు చెప్పారంట, అయ్యా యేసు ప్రభుని నమ్ముకో, నీ పాపాలు క్షమించబడతాయి. మా దేశంలో పెద్ద పెద్ద నదులు లేవా, మా దేశంలో సముద్రాలు లేవా అన్నాడంట కుష్ఠరోగి. ఏం రోగి? ఏం రోగి? అసలే వానికి పెద్ద రోగం వచ్చింది, కుష్ఠరోగి. అంత చిమరు పట్టి కుళ్ళిపోయి దేహం అంతా. ఆ పాప ఏం చెప్పింది, అయ్యా మా దేశంలో ఉండే దేవుడిని నమ్ముకో అయ్యా, ఆ దేవుడిని బాగు చేస్తాడయ్యా. ఆడుండే సేవకుడు సరిపోతే ఆ సేవకుడు ఏమనంట, అయ్యా నీ పాపాలు క్షమించబడాలి, నువ్వు కడగబడాలి. ఏం చేయాలి? ఫస్ట్ పాపాలు క్షమించబడాలి, నువ్వు కడగబడాలి. ఎక్కడికి పోయి కడుక్కోవాలంటే, నువ్వు అట్లా పోతా పోతా ఉంటే నీ ఊరికి పోయే దారిలోనే ఆడు యోర్దాన్ నది ఉంది, దాంట్లో మునుగన్నాడంట. వాడికి కోపం వచ్చేసింది.
మా ఊర్లో ఎన్నుంటే ఏం చేస్తావు? పనికిరానివి. పనికి వచ్చేది ఒకటి ఉంటే చాలు. నేను అది చెప్తాను, చర్చలో కూడా పనికి రాకున్నవి గంపలు లారీ పెట్టుకునేది ఏం లేదు. పనికి వచ్చే విత్తనం ఒకటి ఉంటే చాలు. ఆ విత్తనం చచ్చిపోతే కొన్ని వేల లక్షల ఫలాలు ఫలిస్తుంది ఆ చెట్టు. అయ్యా ఆ యోధంలో మునగయ్య అంటే వాడిని కోపం వచ్చి వాపస్ పోతుంటే ఆ పనుడు అంట, అయ్యా ఆయనేమో నేను బలి అడిగినాడా? అడిగింటే నువ్వు బలి ఇస్తుంటివి కదా. ఒకవేళ నీకేమో డబ్బులు అడిగింటే డబ్బులు ఇస్తుంటివి కదా. నీకేమైనా చెప్పింటే కష్టకరంగా అదేమది యాగం చేయమని చేస్తుంటివి కదా. ఆయన నీకు అవన్నీ ఏం చెప్పలే, కష్టకరమైన అని చెప్పింది ఏమి? మునుగు అన్నాడు. అంటే మీకు కూడా తెలుసా, మునుగడం అంటే చాలా మందికి అర్థం కాదు. తగ్గించుకోవాలి. టు హంబుల్ యువర్ సెల్ఫ్. ఇంగ్లీష్ బలి ఉంటుంది సార్. టు హంబుల్ యువర్ సెల్ఫ్ గాడ్ విల్ లిఫ్ట్ యూ అప్. మునగడం అంటే ఏం చెప్పండి? తగ్గించుకో. అయ్యా ఆయన చెప్పింది ఒకటేనయ్యా, తగ్గించుకో. పోయాడు, తగ్గించుకొని మునిగి లేచినాడు. పైకి వస్తే వానికి ఆశ్చర్యం అయిపోయింది. వాడి దేహం అంట పసిపిల్ల దేహముగా మారిపోయింది. అప్పుడు ఆయన పాడిన పాట ఇది. ఈ లోకమంతనే వెదకినా నాకు లేదయ్యా స్వస్థత ఎక్కడా. ఒకే క్షణం వచ్చాడు, మునిగాడు, హృదయం పొంగి పొర్లి పారుతుంది. ఇప్పుడు పాట పాడుతున్నాడు. ఏదయ్యా ఎక్కడ ఆనందం. అదైన తర్వాత ఆయన ఇంకో పాట పాడాడు. ఏం తెలుసా? నీకు సాటి లేరయ్యా, ఎవరు సాటి లేరయ్యా, నీ సింహాసనానికి అర్హులు కూడా ఎవరు లేరయ్యా, నువ్వొక్కడివేనయ్యా దేవుడవు అని వెళ్తా అందరూ చెప్పాడంట. యేసు ప్రభు తప్ప మరొక దేవుడు లేడని శాసనం రాయించాడంట. హల్లెలూయా. చూడండి, ఇది మన జీవితంలో తెలుసుకోవలసినటువంటిది. చిన్నపిల్లలారా పాపము చేయకుండాలాగున అని చెప్తూ కింద అన్నాడు, మీ పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పి ముందుగా చదువుకు ముగిస్తాను నేను. 12వ వచనం. మీ పాపములు ఆడ చేసినారప్ప యవనస్తులు. మా చర్చిలో యవనస్తులు తండ్రులు అట్లే ఉన్నారు, పిల్లలు అట్లే ఉన్నారు. చదువు. దేవుని వాక్యము మీలో నిలిచి ఉంటే మీరు దుష్టుని జయించగలరు. దేవుని వాక్యము మీలో ఉంటే కృపాక్షేమములే మీ వెంట వస్తాయి. దేవుని వాక్యము మీ వెంట ఉంటే కీర్తన 4వ వచనంలో అంటున్నాడు, నా శత్రువులతో నీవు నాకు భోజనము సిద్ధపరిచి ఉన్నావు, నా గిన్నె నిండి పొంగి పొరలు. ఈరోజు చాలా మంది ఇండ్లల్లో పొంగి పొరలుతున్నాయి. ఆడికి కాలువకి, ముసురుకి, కుక్కలకి. దేవా నువ్వు ఇస్తేవయ్యా, ఎక్కువైందయ్యా పడేసి అంటాడు దేవుడు. ఎక్కువైన దాన్ని నువ్వు కాపాడుకోలేకపోయావు. నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నది. 3వ వచనం కీర్తన. నా ప్రాణానికి అమ్మా 24వ సంవత్సరం కష్టంగా ఉన్నప్ప, 25వ సంవత్సరం కొద్దిగా ఊపిరి పీల్చుకున్నామమ్మా. నా ప్రాణమునకు ఆయన. వరలక్ష్మి చెప్పు ఆ మాట. నా ప్రాణమునకు 25వ సంవత్సరంలో యేసయ్య
అమ్మా, ఈ మాట ఎప్పుడు చెప్తాం తెలుసా? మనము 6వ వచనంలో ఉంటేనే. ఈ పైన 5 వచనాలు నీ జీవితంలో జరగాలంటే నువ్వు 6వ వచనంలో నువ్వు నిలబడి ఉండాలి. నేను బ్రతుకు దినములు కృపాక్షేమలు ఆయన రావాలంటే నేను నీ మందిరములో నీ సన్నిధిలో ఉండాలి ప్రభువా. ఆయన తన నామమును బట్టి నా ప్రాణమునకు సేద తీర్చును, నన్ను ఇప్పుడు మంచి మారులు నడిపిస్తున్నాడు. చూడండి, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయపడి, ఎందుకంటే అయ్యా నేను నీ సన్నిధిలో ఉన్నాను, నువ్వు నాలో ఉన్నావు. నువ్వు నా తోడే కాదు, నువ్వు నాలో ఉన్నావు, నేను నీలో ఉన్నాను అనాలి. నువ్వు ఆయనలో ఉండకపోతే ఉండదు మాట. నీవు నా యందును నా వాక్యము నీ యందు నిలిచి ఉంటేనే నువ్వు ఈ మాట చెప్పగలవు. నేను గాఢాంధకారములో సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను, ఎందుకంటే నీ దుడ్డు కర్రయు. చూడండి, ఒకటేమో కొట్టేకి మాట వినకపోతే ఒకటి కొట్టి కొట్టి నేర్పిస్తుంది, ఇంకొకటేమో ఆకలితో అన్నం పెడుతుంది. యేసు ప్రభు కొట్టడమే కాదు, ఆకలికి అన్నం పెడతాడు, అన్నం ఇవ్వడమే కాదు మనకు కొడతాడు సరి పని చేయకపోతే. శిస్తు నేర్పిస్తాడు. అందుకే చాలా మంది చర్చికి రారు, దేవుని దగ్గర రారు. వద్దులేపా మీ దేవుడు పెద్ద దేవుడు, ఇటు నుంచే మొక్కుతాను, ఇటు నుంచే మొక్కుతాను. నువ్వు పోయి నా కొరకు ప్రార్థన చెయ్యి, నేను నీకు ఒక 500 రూపాయలు వేస్తాను ఇట్లా కానికి, నీ మొఖానికి. నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును అంటే కట్టెతో కొడతాడు, అన్నం ఆకలి అయితే ఆహారం పెడతాడు. మాకు కొట్టేది వద్దప్పా. యేసుప్రభు ఎప్పుడైనా కొట్టినాడా? చాలా ప్రశ్న అడిగేది, యేసుప్రభు ఎప్పుడైనా కొట్టినాడా? యేసుప్రభు కొట్టినాడు. మీరు చర్చికి వస్తే పాస్టర్ కొడతారు. యేసుప్రభు కొట్టినాడు తెలుసా? చర్చిలో కొరడాతో కొట్టినాడంట. ఎట్లా కొట్టినాడంట? మళ్ళీ తొమ్మిది యేసుప్రభు అడిగినాడు, ఇదిగో నేను వస్తున్నాను, ఊరికే రావాలా? రాడు, ఇంగ్లీష్ రాడంటేమి కంబి, ఇనుప కంబితో కొట్టి ఎట్లుంటుంది అంతే. నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. 2వ వచనం, ఇప్పుడు నూనె అంటించుకోరు ఎవరు? ఆడోళ్ళు అంటించుకోరు, మగవాళ్ళు అంటించుకోరు. మా జెస్సీ అంటించుకోండి నూనె, గుడ్ బాయ్. నూనె అంటించుకుంటే తలనొప్పి వస్తుందంట ఆడోళ్ళకి. నూనె అంటించుకుంటే ఎంటుకలు పెరుగుతాయి. ఇలా నూనె అంటించుకోరు, ఎంటుకలు పోతాడు. అమ్మా అన్నీ ఊడిపోతాయమ్మా, ప్రార్థన చేయమంట. ఎంత ప్రార్థన చేసిన ఎంటికలు రావు, అవి ఏంటికి రావు. మీరు ఏమైనా దానికి ఎరువు వేస్తలేదు కదా. మగవాళ్ళు కూడా స్టైల్ అప్ప, నూనె చూడండి అసలు తలకాయన వస్తుంది, రాత్రికి తలకాయన వస్తుంది, అంకులు ప్రార్థన చేయమంటారు. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నది. ఎన్ని దినాలు? మేము చిన్నప్పుడు అమ్మా బాగా తింటుంటే మా అమ్మ, పెద్ద అయినాక అంతా పోయిడిచిందమ్మా అనే వాళ్ళు ఎంతమంది లేరు? ఇప్పుడు కొంతమంది తెలుసా, అమ్మా దేవుణ్ణిలో లేకున్నప్పుడు చాలా కష్టంగా ఉండేమ్మా, ఇప్పుడు మా గిన్నె నిండి పొంగి పొర్లి కుక్కలు తింటున్నాయమ్మా, మేము తింటలేదన్నమాట కొంతమంది. దేవుడు దండికిచ్చినాడు, ఇచ్చిన తర్వాత 2 ఉంటాయి వీళ్ళకి. ఒకటి షుగర్ ఉంటుంది, ఒకటి బీపీ ఉంటుంది. చక్కెర డబ్బా నిండి ఉంటుంది, నోట్లో వేసుకోలేరు. గిన్నె నిండి పొంగి పొర్లుతుంటుంది. ఈ పక్క బిర్యానీ ఫుల్ ఉంటుంది, దాంట్లో ఉప్పు ఉంటుంది, ఉప్పు పొంగి పొరుతుంది. ఆ పక్క బిర్యానీ తినలేరు, ఈ పక్క కాఫీ తాగలేరు. మళ్ళీ కొన్నిసార్లు ఏమంటారంటే, కాఫీ చక్కెర లేకుండా ఏంటమ్మా, ఏం లేకుండా. ఇప్పుడు ఏమన్నాం, ఇప్పుడు నా గిన్నె నిండి పక్కింటికి పోతా ఉంది కానీ నా కడుపులో రావట్లేదు. అది మా ఇంట్లో నిండింది, పక్కింట్లో నా లోపలికి వస్తే పాట పాడతారు. అంత్య దీనమందు దూత బూరలుదుచుండగా నిత్యవాసురంబు తేరి చూడగా క్రీస్తునందు ఉన్న వారి పేర్లు పిలుచుచుండగా నేను కూడా. నాకు డౌట్,
నాకు డౌట్, కొంతమంది పోతారా పోరా కానీ పాట మాత్రం పాడతారు. ఈ పాట పాడితే మా అమ్మ కొడుతుండే, రే సచ్చినప్పుడు పాడతారు ఈ పాట అంట. ఈ పాట నిరీక్షణ కలిగిన పాట. ఈ పాట ఏం పాట? నిరీక్షణ కలిగిన పాట, నమ్మదగిన పాట. ఎవరికైతే విశ్వాసం ఉంటుందో వాడు పాడే పాట, కానీ సచ్చినప్పుడు తాగుబోతులు భజన చేసే పాట కాదు ఇది. కొన్ని చర్చల కాడ సచ్చినప్పుడు భజన చేస్తారు, వారు వచ్చి ఇదే పాట పాడేది, లాస్ట్ మట్టి ఇదే పాట పాడతారు, అందరం కలిసి ఈ పాట పాడుకుందాం. ఏం పాట? అంతే దీనమందు ఆ దూత బూర ఊస్తే, ఈడ బూర ఊస్తేనే కొంతమంది సూరు మూసుకుంటారు, ఇంకా ఆడ బూర ఊస్తే. తర్వాత ఒకటి వచనం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. చూడండి, నువ్వు 6వ వచనంలో ఉంటేనే ఈ 5 వచనాలు ఇట్లా రివర్స్ పోతాయి. నువ్వు ఊరికి పైన వచనం చదువుకుంటా కిందికి వస్తే ఆ కింద వచనంలో ఏమి కనపడదు నీకు. అందుకే అన్నాడు, చిన్నపిల్లలారా మీ పాపములు క్షమించబడి ఉన్నవి గనుక మీరు ఇప్పుడు ఏం చేయకూడదంట, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా ఆశింపక క్రీస్తు కొరకు సాక్షులుగా బ్రతకడం నేర్చుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం. మరొకసారి జనవరి 7వ తారీఖున జరిగిన విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అవి ఏవి నిన్ను తాకకుండా, గాఢాంధకారంలో నువ్వు సంచరించినను ఏ అపాయము నీకు తగలకుండా, కరోనాలో బతికించాడు, సునామీ అప్పుడు బతికించాడు, భూకంపాలు అప్పుడు బతికించాడు, అనేకమైనటువంటి ఆ యొక్క తుఫాన్లు వచ్చినప్పుడు దేవుడు బతికించాడు. ఈరోజు నువ్వు ఇంకా బ్రతికి ఉన్నావంటే కారణం అతడు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసయ్య నిన్ను ఇంకా ప్రేమిస్తూ ఉన్నాడు. నీ నోరు తెరిచి గట్టిగా చెప్పు, యేసయ్య నీవు నన్ను ప్రేమించుచున్నావు గనకనే నేను నిన్ను ప్రేమించగలుగుచున్నాను. అయ్యా నీవే నన్ను మొదట ప్రేమించి నా కొరకు కలువరి శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ రోజు లేచి నాలోనికి వచ్చి నాకు అభయం ఇచ్చావయ్యా. నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుమన్నావు. ఈ 2025 సంవత్సరం మిగిలి ఉన్న దినములు, నెలలు నీవు నా తోడుగా నా లోపలుండి నా చేయి పట్టి నడిపిస్తున్నావని నమ్ముచున్నానయ్యా. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమేడా మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ మధ్యాహ్న కాల సభలో మీరు మాట్లాడే ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు. మీరు తోడున్నారు, మా లోపలున్నారు గనక మాకు భయము లేదు, మాకు దిగులు లేదు ప్రభా. లోకమంతా భయపడచ్చు, లోకమంతా ఇష్టానుసారమైన పాపముల వైపు ప్రభ పరిగెత్తుచుండగా మీరు మాలో ఉండి మాకు సమాధానాన్ని ఇస్తూ నడిపిస్తూ మీకే స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో విశ్వాసముతో ప్రార్థన అడిగి పొందినాము తండ్రి. ఆమేన్.